హలో లవ్లీ లేడీస్, ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది 2 స్టెప్ స్టీమర్. నేను ఆల్రెడీ పర్చేస్ చేసి 2 మంత్స్ అవుతుంది. ఈ రోజు నేను పచ్చిశనగపప్పు, గోరుచిక్కుడు, అలాగే క్యారెట్, బీట్రూట్ అండ్ మొలకెత్తిన పెసలు ఉంటాయి కదా, అవి 2 డిఫరెంట్ కర్రీస్ చేయాలనుకుంటున్నాను. సో వాటికి స్టీమ్ చేసేసుకుంటున్నాను ఇలా స్టవ్ మీద పెట్టి. నేను చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ స్టీమ్ చేసుకుంటాను, ఒక 20 మినిట్స్ అలా. అండ్ చూసారు కదా, 2 కర్రీస్ కి ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్ అనేది రెడీ చేసేసుకున్నాను. అలాగే స్టవ్ మీద 2 కడాయిస్ కూడా పెట్టేసుకుని లైట్ గా ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ చూసారు కదా, స్టీమర్ లో మంచిగా స్టీమ్ అయిపోతున్నాయి. జస్ట్ తాలింపు వేసుకున్నాను అండ్ కొంచెం ఇంగువ యాడ్ చేసుకున్నాను. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు 2 కడాయిల్లో వేసేసి మంచిగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా వేయించుకుంటున్నాను. ఆనియన్, పచ్చిమిర్చి త్వరగా వేగాలని చెప్పి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను 2 కడాయిస్ లో కూడా. ఇంకా కలిపేసుకోవడమే, ఆనియన్ అనేది వేగిపోవాలి. బీట్రూట్, క్యారెట్ కర్రీలోకి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. సో వేసి మంచిగా వేయించేసుకోవాలి పచ్చివాసన పోయేలాగా. కొంచెం ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి అడుగంటుతా ఉంది, చూసారు కదా. ఇంకా దగ్గరుండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా చూసారు కదా, అవైతే బాయిల్ అయిపోయినాయి స్టీమర్ లో. బీట్రూట్, క్యారెట్ స్టీమ్ అయ్యి కొంచెం వాటర్ కింద పడతాయి. అలాగే గోరుచిక్కుడు, పచ్చిశనగపప్పు స్టీమ్ అయినప్పుడు అందులో వాటర్ లో దిగుతాయి కదా. సో ఆ గోరుచిక్కుడు, పచ్చిశనగపప్పు అయితే ఫిల్టర్ చేసి అందులో యాడ్ చేసేసాను. అలాగే పైన గిన్నెలో ఉన్నవేమో ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను వేరే కడాయిలో. అండ్ ఆ వాటర్ నేను ఫిల్టర్ చేశాను కదా, అవి మంచిగా ఆ బౌల్లోకి తీసుకున్నాను. రసం పెట్టేస్తాను వాటితో. ఇక్కడ చూసారు కదా, ఒక టమాటో, కొంచెం చింతపండు, పచ్చిమిర్చి, లైట్ గా కొత్తిమీర, ఇవన్నీ అందులో వేసేసి మరగబెట్టేస్తాను. లాస్ట్ లో తాలింపు వేస్తాను. సో ఇందులో ఉప్పు, కారం అవన్నీ కూడా వేసుకోవాలి. ఇవి రెడీ చేసుకునే లోపు బీట్రూట్, క్యారెట్ అండ్ అలాగే గోరుచిక్కుడు, పచ్చిశనగపప్పు అనేది కొంచెం ఆయిల్ లో వేగాయి. సో ఇది కూడా స్టవ్ మీద పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వీటిలోకి ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను 3 డిషెస్ లోకి. నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను 3 డిషెస్ లోకి. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ కు తగ్గట్టుగా మీరు వేసుకోండి. సో పసుపు కూడా అన్నిట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ కారం కూడా యాడ్ చేసేస్తున్నాను 3 డిషెస్ లోకి. కూరల్లో ఉప్పు, కారం, పసుపు వేసేసాను కదా, కలిపేసి మూత పెట్టేసుకున్నాను. అండ్ రసం ఇంకా ఇలా మరుగుతా ఉంది. వెజిటేబుల్స్ ఉడకపెట్టాక వచ్చిన వాటర్ కొంచెం తక్కువ వచ్చింది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మరుగుతాయి కాబట్టి. ఆల్రెడీ మంచిగా బాయిల్ అయినాయి కాబట్టి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది కూర, చూసారు కదా. గోరుచిక్కుడు, పచ్చిశనగపప్పు కర్రీలోకి కొంచెం కొబ్బరి మిక్సీ పట్టాను అనమాట. అందులో వెల్లుల్లి అండ్ జీలకర్ర యాడ్ చేసుకుని, సో ఆ కొబ్బరి ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. కొంచెం మిగిల్చి అది రసంలో కూడా యాడ్ చేశాను. రసంలో కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. సో 2 కలిపేసుకోవడమే, ఈ కొబ్బరి మంచిగా కలిసేలాగా కర్రీలో. స్టీమర్ అయితే చాలా యూజ్ అయింది. జస్ట్ 1 అవర్ లో 3 డిషెస్ అయిపోయాయి. అండ్ రసం కూడా ఆల్మోస్ట్ డన్. ఇంకా నేను తాలింపు వేసేసి స్టవ్ ఆపేసాను. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బై.